ఇక్కడ కూర్చున్న వారు ఎంతోమంది ఈరోజు దేవునితో అప్సెట్ అయిన వారు ఉన్నారు అనిపిస్తుంది. దేవుని మీద అలిగిన వారు ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుకి ఇచ్చిన మాట ఆ రీతిగానే కనబడుతుంది. అలిగిన వారు, సనిగిన వారు, అలకలో. ఇంట్లో తెలుసా అలకలో చాలామంది అలుగుతారు. పిల్లలు అడిగింది ఓపత అలుగుతారు తల్లిదండ్రుల మీద. చూసి భార్య భర్త అలకలో, నాకు తిండి పెట్టలేదని భర్త అడుగుతాడు, నాకు అది కొనలేదు ఇది కొనలేదని భార్య అడుగుతుంది. ఎవ్రీబడి ఈజ్ గాట్ అ రీజన్. దేవుని వాటిలో చూస్తానండి, ఇక్కడ ఒక జనాంగం కనబడతారు. ఈ జనాంగం ఏంటంటే దేవుని మీద అలిగిన వారు, దేవుని మీద కోప్పడిన వారు. దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇది జరగాలి అని అడిగే రకము. దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇది జరగాలని అడుగుతాం ఒక ఎత్తు. అంటే దేవుడు ఉంటే వారు ఎందుకు ఆశీర్వదించబడాలి అని ఇతరులను చేయి చూపించేవారు. ఏంటి వాడు ఎందుకు బాగుపడాలి, నేను బాగుపడ్డానో లేదో సరే పక్కన పెట్టు, వాడు ఎందుకు బాగుపడాలి. ఈరోజు చాలామంది బుద్ధి అదే. దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేసినా పర్వాలేదేమో, కానీ వాడికి ఎందుకు ప్రభు, అది వాడిచ్చేసేవే నాకు చేయవే, వాడితో ఎందుకు పోల్చుకుంటావు. దేవుడు ఎవరికి వాడి క్రియ తగినట్టుగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన న్యాయాధిపతి. నీవు కంగారు పడద్దు. మన జీవితము, మనము దేవుడు సరిగా ఉన్నామా, మనము దేవుడు సరిగా ఉంటే మనం ఇతరులతో ఉండాల్సింది ప్రేమ, లవ్. నీకు ఇతరులకి సంబంధం ఉందంటే అది ప్రేమతో ఉండాలి, లేకపోతే నీకు ఉండకూడదు. కోపంతో సంబంధం పెట్టుకోవద్దు, ద్వేషంతో సంబంధం పెట్టుకోవద్దు, అహంకారంతో సంబంధం పెట్టుకోవద్దు, ప్రూవింగ్ లైఫ్ ఎక్సలెన్స్ పర్ఫార్మెన్స్ పెట్టి సంబంధాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్స్ అని పిలవబడేవారు కూడా ఆ గ్రూప్స్ ఎలాగుంటారు తెలుసా అండి? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రూవింగ్ హూ ఇస్ బెస్ట్. కాంపిటీషనే. ఫ్రెండ్స్లో కాంపిటీషన్ ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ హెల్తీ ఆర్ బ్యాడ్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రతిరోజు నేను వారికన్నా బెటర్, వారికన్నా ఆమె కన్నా నేను బెటర్ డ్రెస్ వేసుకున్నా, ఆమె కన్నా నాకు ఎక్కువ ఇది వచ్చింది, వాళ్ళకన్నా నేను బాగున్నాను అన్నారు, వాళ్ళకన్నా ఎప్పుడు కంపారిజన్ ఇదే. నేను ఇది కొనుక్కున్నాను తెలుసా, నాకు అది వచ్చింది తెలుసా, మా వాళ్ళు ఇది ఇచ్చారు తెలుసా, నాకు గిఫ్ట్ ఇది వచ్చింది తెలుసా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టు ప్రూవ్ అదర్స్ దట్ యు ఆర్ బెటర్. యు ఆర్ ఫేకింగ్ లైఫ్. ట్రూ జెన్యునిటీ, నిజంగా నీలో విలువ ఉందంటే ఇతరులు నిన్ను చూసి చెప్పాలి, షీఈస్ అ వాల్యుబుల్ పర్సన్, హీఈస్ అ వాల్యుబుల్ పర్సన్. వాడు నీ దగ్గరకు వచ్చి నీ జ్ఞానాన్ని అడగాలి. ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు, ఏం జరగాలంటావు. దే హ్యావ్ టు కమ్ ఫర్ కౌన్సిల్. దట్ ఈస్ ట్రూ వాయిస్, దట్ ఈస్ ట్రూ పవర్. ఈరోజు మనమైతే వీ లైక్ టు ప్రిటెండ్. ఈ మాట క్రైస్తవులుగా చెప్పాలి. ఎందుకంటే వేషధారులు అని కనబడినప్పుడు నెంబర్ 1 కనబడేవాడు ఈరోజు క్రైస్తవుడు అని పేరు పెట్టుకునేవాడే. ఎందుకంటే పాపి కంటే బ్రతుకుతున్నాడు. హీస్ బీయింగ్ ఓపెన్ విత్ హిస్ సిన్. అవునరా నేను తాగుతాను, అవునరా నేను ఇట్లా ఉంటాను, అవునరా నేను ఇది అంటున్నాడు. బెటర్. పేరుకి క్రైస్తవుడు అని చెప్తూ హిపోక్రెట్ లైఫ్లో ఉన్నారు చూడండి. పేరుకి భక్తుపడుని, ప్రార్థనా పరులని అంటూ భక్తి లేదు, ప్రార్థన లేదు, వేషధారణ. ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషుడికి బైబిల్ పెట్టుకుని ఒక ఫోటో పెట్టేస్తే అయ్యో ఎంత పెద్ద విశ్వాసి అనుకుంటారు. ట్రూత్ బి టోల్డ్, ఒక్క పూట దేవుని దగ్గర ఒక్క నిమిషం, లెట్స్ సే కౌంట్ డౌన్ 1 minute కూడా ప్రార్థన చేసిన వారు ఉండరు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సంఘపు ప్రార్థన చూస్తే నిమిషం కూడా ఉండదంట. ఎందుకంటే అన్నం తినే ముందు ప్రభావం స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, పొద్దులేసి దేవస్తోత్రం ఉన్నాను అంతే అయిపోయి. నిమిషం కూడా 60 సెకండ్లు కూడా మాట్లాడతాను లేదు దేవునితో. హిపోక్రెట్ లైఫ్ కదా. అటువంటి వారిని దేవుడు ఎలా తెలుస్తాడండి? దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎలా తెలుస్తాడు. ఇటువంటి వారు, వారి తెలివి, వారి గొప్పతనము, వారి సామర్థ్యత అనుకుంటూ దేవుణ్ణే నేరాలు మోపేవారు, దేవునిలోనే తప్పులు పట్టేవారుగా మారిపోతున్నారండి. దేవుని వాక్యం చూస్తే ఈ చిన్న జనాంగాన్ని నడిపిస్తానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఇర్మియా. ఆ జనాంగం చూసినప్పుడు యూదా వారు, ఆ యూదా గోత్రపు వారున్న సమస్యల్లో, పోరాటంలో, వారున్న నలిగే పరిస్థితుల్లో ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు, అడుగు, ఎందుకు వీళ్ళు ఇలాగ ఉన్నారు. ఈ ఇర్మియా ప్రవక్త కూడా చూస్తున్నాడు. ఆయన కూడా చూసి ఇంకా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఏంటి ప్రభువా, నేను ఆయన ద మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ ఈడు చూడు పేరుకి క్రైస్తవుడు అంటాడు, పనికి వాళ్ళని బ్రతుకుతున్నాడు, ఇంతగా ఆశీర్వదించబడుతున్నాడు ఏంటి, వీళ్ళేంటి ఇంత తప్పుడు బ్రతుకుతున్నారు, ఇలా దీవించబడుతున్నారు ఏంటి.
నేను మంచిగా నీ కొరకు జీవిస్తున్నాను, నాకు గర్భఫలం లేదు, కానీ ఏ పిచ్చి పిచ్చి బ్రతుకున్న వాళ్ళు మంచిగా పిల్లలు కట్టేస్తున్నారు ఏంటి? ఈరోజు చాలామందికి ఇష్యూలు ఉన్నాయి ఇట్లా. దేవా నాకు దయచే ప్రభు అని అడగరు, కానీ వారికి ఇచ్చేవేంటి? దే హ్యావ్ ఎ ప్రాబ్లం విత్ అదర్స్. ఇదే రీతిగా ఇర్మియా కూడా, ప్రవక్త కూడా మనిషి బుద్ధి కదా, మనిషి బుద్ధి కదా కొంచెం. కానీ ఆయన దగ్గర ఉన్న మంచితనం ఏంటంటే వెళ్ళి దేవుని దగ్గర పోట్లాడుతున్నాడు, మనుషుల దగ్గర సరుగుతలే. ఈరోజు మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడితే మంచిది, దేవుడు జవాబిస్తాడు. బికాజ్ యోబు కూడా దేవుడి దగ్గర పెరుగులాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులతో. కారణం ఏంటంటే మనుషుడు గొసగొసలు చెప్పుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు, వెళ్ళి దేవుడి దగ్గర అడుగు, చెప్తాడు ఏం చేశాడు, లేకపోతే పాఠం చూపిస్తాడు ఎలా చేస్తాడు. ఒకసారి ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు. అంటే రెస్పెక్ట్ఫుల్ గానే వెళ్తున్నాడు ఇర్మియా. అంటున్నాడు, ప్రభువా నేను నీతో వాదించేటప్పుడు నీవు నీతిమంతుడివి, నువ్వు తప్పేం లేదు ప్రభువా నీలో, నువ్వు మంచోడివే. నెక్స్ట్, అయినను న్యాయము విధించడం గురించి నేను నీతో మాట్లాడుదును. ఇంకా మాటలు చెప్పాలంటే ఆయన ఇలాగ అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎప్పుడు న్యాయం కరెక్ట్గానే చేస్తావు, నీ జడ్జిమెంట్లన్నీ కరెక్ట్గానే ఉంటాయి, నీ నిర్ణయాలన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ మధ్య కాలంలో నువ్వు ఇచ్చిన ఒక తీర్పు కొంచెం ఏదో తేడా ఉంది, నువ్వు ఈ మధ్య కాలంలో నిర్ణయించిన నిర్ణయాలు ఏదో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది ప్రభువా. దేవునికే సజెషన్లు ఇస్తున్నారు చూడండి. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, దుష్టులు తమ మార్గముల్లో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. ఎవరు నాటుతున్నారంట? దేవుడే నాటుతున్నాడంట. దేవుడు నాటుతున్నాడని మరలా ఈయనే చెప్తున్నాడు, నువ్వు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నువ్వు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. అంటే ఈ బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంట? ఎవరన్నా కలిస్తే ప్రైజ్ ద లార్డ్ అనే బ్యాచ్ అంట, పలకరిస్తే గాడ్ బ్లెస్ యూ అని చెప్పే బ్యాచ్ అంట, దేవుడి కృప అండి అని చెప్పే బ్యాచ్ అంట. వారి నోటిలో దేవుడు ఉన్నాడంట. ఇందా చెప్పాను చూడండి, సోషల్ మీడియా బ్యాచ్, అందరికీ నీతులు చెప్పే బ్యాచ్, అందరి ముందు మంచోడు బ్యాచ్, అందరి ముందు ఈయన సెయింట్. మీ గురించి మనుషులు ఏమనుకుంటున్నారు తెలుసా మీకు? యేసు ప్రభు అడుగుతాడండి, మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారని అడుగుతాడు. అంటే వారు అనుకునేది ఆయనను మారుచదు. ఆయన మారుస్తుందా? మార్చదు. కానీ ఆయన ఎవరో ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మనుషులకి వారు ఎవరో వారు ఎరిగిలేరు, మనుషులు ఏమనుకుంటారో దాన్ని తగినట్టుగా బ్రతుకుతున్నారు. ఇందా చెప్పండి చూడండి, లివింగ్ ఆన్ ద డిమాండ్, ఫేకింగ్ లైఫ్, లివింగ్ ఆన్ డిమాండ్, దే ఎండ్ అప్ లూజింగ్ లైఫ్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఈరోజు ఎంతోమంది యవనస్తులు దే ఫేక్ దే లైఫ్స్. యవనస్తులేంటి, పెద్దవారేంటి, వృద్ధులేంటి, ప్రతి మనుషుడు బుద్ధి లేనిది ఉన్నట్టుగా బయట చూపించుకుంటాడు. నిజంగా ఉన్నవాడు ఏది బయట చూపించుకోడు. లేనోడే నాకు వందరా అన్నట్టుగా 10గా చూపించుకుంటాడు. ఎందుకంటే నేను గొప్పోడిని, నాకు తెలుసు. కొంతమంది చూడండి మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాట్లాడతారు. అర్థం ఏంటి? నాకు తెలుసు. ఎందుకంటే దే ఫీలింగ్ లెఫ్ట్ అవుట్. వాళ్ళకి ఎవరు అడుగుతలేదన్న భయం కలుగుతుంది, నన్ను చిన్న చూపు చూస్తారన్న భయం కలుగుతుంది. అందుకని మధ్యలో మాట్లాడుతున్నారు. నాకు తెలుసు. నిజమైన జ్ఞాని అంట తడతనే కానీ నోరు తడవాలంట. ఏంటి తట్టాలంట? ప్లీజ్ కొంచెం మాట్లాడవా, దీని గురించి ఏమనుకుంటున్నావు? అప్పుడు నోరు తెరుస్తాడంట. ఎవరన్నా వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటే మాటలకి విలువ ఉండదు. అందుకని మనుషులతో మాట్లాడేటప్పుడు తక్కువగా మాట్లాడండి. మీరు తక్కువగా మాట్లాడితే యూ హ్యావ్ వెయిట్ అండ్ వాల్యూ. దేవుని వాక్యలో చూస్తానండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఈయన అంటున్నాడు, ప్రభువా ఏమంటున్నాడు చదవండి మరలా మాట. దుష్టులు ఎందుకయ్యా వారు వెళ్తున్నారు, వారిని ఎందుకయ్యా నాటేది నువ్వే, వారిని ఫలింపజేసేది నువ్వే. నీ వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా నన్ను ఎరిగి ఉన్నావు. ఇప్పుడు చూడండి, ఈయన చెప్తున్నాడు, దేవా నా సంగతి నీకు తెలుసు,
నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. నా హృదయం నీ పట్ల ఎట్లుందో నువ్వు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయము. అంటే ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ హ్యూమన్ ప్రాబ్లం. మనందరి ప్రాబ్లం ఇదే. దేవా, వాడు ఎందుకు బాగుపడుతున్నాడు? నా సంగతి నీకు తెలుసు. నేను ఎంత మంచోడిని ప్రభా, నీకు నీ ఆలయానికి రావట్లేదా, కానుకలు అవ్వట్లేదా, దశభాగం వేయట్లేదా, అది చేయట్లేదా, ఇది చేయట్లేదా? నేను సరిగా ఉన్నాను కాబట్టి వాళ్ళని చంపేయి, నేను సరిగా ఉన్నాను కాబట్టి వాళ్ళని నాశనం చేయి, నేను సరిగా ఉన్నాను కాబట్టి వాళ్ళని పాడు చేయి. కొంతమందికి ఇతరుల జీవితం పాడవుతాం, ఎంత సంతోషమో. కొంతమందికి నిజంగా ఇతరుల జీవితం పాడవుతాం, ఎంత ఆనందమో. దేవుని ప్రేమ లేని వారండి అటువంటి వారు. వారు మిమ్మల్ని హింసించిన పర్వాలేదు, అవమానపరచిన పర్వాలేదు, దూషించిన పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. కొన్ని వారాలకి ఈ మాట చెప్పుకుంటా వస్తున్నా. ప్రే ఫర్ యువర్ ఎనిమీస్, బ్లెస్, ప్రే. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. అనేక సార్లు నీ శత్రువుల్ని నీ మిత్రులుగా మారుతారు. అనేక సార్లు దేవుడు చెప్తాడు కదా, నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేస్తాను. నీ శత్రువుని పాదపీఠంగా చేస్తానంటే పాదపీఠంగా దేవుడు పెడతా, నాకు వద్దుపో అని తనేస్తావా, లేకపోతే పాదపీఠం పైన ఎక్కువ పైకి వెళ్తావా? తరుణాల అవకాశాలు నీకు అనుగ్రహించబడుతుంది. బట్ దెన్ ద చాయిస్ ఇస్ యోర్స్. నిర్ణయం నీది. దేవుడు నిజంగా నీ పక్షాన ఉన్నాడు అనేది ఆయన నిరూపిస్తాడు, అది ఆయన పని. కానీ నీ హృదయం మాత్రం తగ్గింపు, విధేయత, హ్యూమిలిటీ, హంబుల్నెస్ లేదనుకో, గర్వంతో ఉందనుకో, నువ్వు చెప్పకూడదు. ఈయనేమంటున్నాడు చూడు, ప్రభువా వారిని చంపు, వారిని నాశనపరచు, వధకు ఏర్పడిన గొర్రెల వలె వారిని హతము చేయము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. ఈ భూమి ఎంతకాలం బాధపడాలి ప్రభా ఇలాంటి పనికి వాళ్ళని బట్టి? చంపేయాలని, నాశనం చేసేయాలని. దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతము చూడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సంసిపోవచ్చున్నవి. ఇలాంటి పనికి వాళ్ళని బట్టి భూమి పాడైపోతుంది ప్రభువా. ఈయన దేవునితో కంప్లైంట్ చేస్తున్నాడు. ఇంకా మాటలు చెప్పాలంటే, దేవా ఇదిగో నా పక్కన ఉన్న వాళ్ళకి అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, వాళ్ళందరినీ పాడు చేసి నన్ను మాత్రం దీవించు. నేను ఎవరినో నీకు తెలుసు, నా నీతి క్రియలు ఏంటో నీకు తెలుసు, నా నీతిని బట్టి నన్ను దీవించు. దేవుడు వాక్యం అందుకని చెప్తుందండి. దేవుడు అంటున్నాడు, నీ నీతి క్రియలు ఎలాంటివి అంటే గట్టిగా చెప్పండి. మీకు తెలీదా? తెలిసిన వాళ్ళు చెప్పండి. అందరూ చెప్పాలి. మన నీతి క్రియలు ఎలాంటివంట? మురికి గొడ్డలో. నీ మురికి గొడ్డలు నా ముందు తీసేవద్దు అంటున్నాడు దేవుడు. నేను ఇచ్చే నీతి నీ మీద ధరింపజేస్తాను, దాని తగినట్టు బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, అపవిత్రంగా కాదు, పరిశుద్ధంగా బ్రతుకు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ వాక్యంలో చూస్తే మనం ఈయన దేవుని మీద దగ్గర అడుగుతున్నాడు, దేవుని దగ్గర సనుగుతున్నాడు. వీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? దానికి దేవుడు ఇచ్చే జవాబు చదువుదామా? 5వ వచనం చదువుదామా? నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. ఎవరంట? పాదచారులు నిన్ను అల్లగొట్టిరు కదా. అంటే దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? కౌంటర్లో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ కౌంటర్? ఈరోజు మనకు ఆయన చెప్పిన ఉద్దేశం అర్థం అవ్వాలంటే ఒకసారి ఆ రోజులకు వెళ్ళిపోవాలి. ఆ రోజుల్లో రాజ్యములు, రాజ్యాంగాలు, యుద్ధాలు, పోరాటాలు, ఈ ఫుట్మెన్ అన్నదప్పుడు ఆ రోజుల్లో చెప్పాలంటే ఆర్మీలో లేకపోతే యుద్ధంలో ముందున్న సైనికులు, ముందున్న సైన్యం అన్నదప్పుడు కాళ్ళు సైన్యము. అంటే కత్తి ఈట తీసుకొని లేకపోతే కత్తి డాలు తీసుకుని ముందు వచ్చి పోరాడే బ్యాచ్ ఇదంతా. అంటే దేవుడు అంటాడు, నువ్వు వారితో పోరాడేటప్పుడు వారే ఏమవుతున్నారు? నీ ముందు వారే నిన్ను అలవ చేస్తున్నారు. అంటే నువ్వు అలసిపోతున్నావు. అసలు వెనకాల ఉంది ఇంకొక బ్యాచ్. ఏంటి ఆ బ్యాచ్? చదవండి. నీవు రౌతులతో ఎలాగూ పోరాడదువు. నువ్వు రౌతులతో ఎలాగ పోరాడతావు? వీరితోనే నువ్వు అలసిపోతే వారితో ఎలాగ పోరాడుతావు? ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ కాలు జనాన్ని, కాలు మీద పోరాడే సైనికుల్నే మీరు పోరాడకండి. నువ్వు అలసిపోతే వెనకాల ఉన్న వాళ్ళని ఎలా పోరాడతావు? ఈరోజు కాలు సైన్యం అన్నదప్పుడు చాలామందికి చెప్పాలంటే చిన్న చిన్న సమస్యలు. ఏంటి? కరెంటు బిల్లు కడతాము, ఇంటి రెంట్ కడతాము, డీజిల్ ఫిల్ చేసుకుంటాము, లేకపోతే ఏదో ఒక చిన్న ఇది చేసుకుంటాము, కాలేజ్ ఫీజు కట్టుకుంటాము. చాలామందికి ఇందులోనే ఉంది పోరాటాలంట, చిన్ని పోరాటాలు. కానీ ఆ చిన్ని పోరాటాలు అలసిపోయి ఏడిచిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గరికి ప్రార్థనకు వస్తారు కదా, నేను చచ్చిపోతాను అనుకుంటున్నా, చదువుకుంటానికి డబ్బులు లేవు. అంతలోకేనా?
అంతలోకేనా? శక్తి లేదా? అవకాశాలు లేవా? పోరాడటానికి జీవితంలో ఏదీ లేదా? ఈరోజు వీ గివ్ అప్ ఈజీలీ. ప్రతిదానికి నాకు అవ్వలే, నాకు కుదరలే, నేను విడిచిపెట్టేస్తా. ఈరోజు చాలామంది వివాహాలు నేను విడిచిపెట్టేస్తా. చిన్న చిన్న గొడవలకి డివోర్స్ అంటారు. ఏంటి? చిన్న గొడవలు విడాకులు అంటే ఇక నాకు వద్దు, ఈ సంసారం నాకు వద్దు. ప్రతి దానికి వీఆర్ రెడీ టు గివ్ అప్. ఐ గివ్ అప్. ఇక్కడ చూస్తానండి, దేవుడు అంటాడు చిన్న సమస్యలకే నువ్వు ఇట్లా అయిపోతే అసలు పెద్ద సమస్యలు ఉన్నాయి, ఎట్లా పోరాడతావు? క్రైస్తవుడు అని పిలుచుకున్న నీవు ఈ చిన్న సమస్యలకే పడిపోతావు. ఉంది అసలైన సమస్య. క్రీస్తు కొరకు నిలబడతావా, చేస్తావా? దీనికే నిలబడినోడు దానికి నిలబడతావా? అదే చిన్న యాటిట్యూడే సరిగా లేనోడు పెద్ద దాంట్లో ఎలాగుంటుంది? సో యు థింక్ వరల్డ్లీ, కార్నల్. దేవుడు అన్నాడు చిన్న సమస్యలను పెద్దగా తీసుకోవద్దు. చిన్న పోరాటం. యూ నీడ్ స్టామినా టు ఫైట్. కాలు జనమని చూసినప్పుడు యుద్ధంలో అనేక సార్లు మీరు గమనిస్తే ఎక్కడైనా సరే ఈ రోజుల్లో అంటే మనం ఎక్కడ చూస్తున్నామండి, సినిమాల్లో చూస్తున్నాం. సినిమాల్లో చూసినా ఏం చేస్తారు? ఇదే పెద్ద సినిమాలు, హాలీవుడ్ సినిమాలు అయితే గ్రాఫిక్స్ చేసి పడేస్తారు. కోట్ల మంది ఉన్నట్టుగా, పెద్ద సముద్రం ఉన్నట్టుగా గ్రాఫిక్స్ చేసి పెట్టేస్తారు. ఆ సమూహం ఎందుకు? అసలు నిజంగా రాజుకి అందులో ఎవరైనా చస్తే లెక్క అంటారా? లేదు. వారి టార్గెట్ ఏంటంటే ఎంతమందిని మనం పంపిస్తామో అంత చెత్త తరిగిపోతుంది, అంత డైల్యూట్ అయిపోతుంది, అంత తక్కువ ఉంటారు, పోరాడటానికి ఈజీగా ఉంటుంది. అసలు వీరులు వెనకాల ఉంటారు, అసలు వీరులు చారియట్స్లో ఉంటారు. ఫస్ట్ బ్యాచ్ ఇది కాలు బ్యాచ్ వెళ్తుంది. కాలు బ్యాచ్ వెళ్ళి పోరాడిన తర్వాత దాని తర్వాత రథము బ్యాచ్ వస్తుంది. రథము బ్యాచ్ వచ్చిన తర్వాత అసలు చారియట్ బ్యాచ్, మెయిన్ బ్యాచ్ అంతా దాని మీద ఉంటారు. ఇన్ని బ్యాచ్లు దాటుకుని పోవాలి. దేవుడు అంటాడు మొదటి బ్యాచ్కే నువ్వు అయిపోయావే. ఎందుకంటే మొదటి బ్యాచ్ వచ్చే రకమే దేనికి వస్తారంటే ఈ చెత్తనంతా తీసేస్తానికి. ఈరోజు చాలామంది విశ్వాసము చిన్న పోరాటాలకి, చిన్న యుద్ధాలకి, చిన్న గొడవలకి, చిన్న అలకలకి పడిపోతున్నారండి. ఈరోజు ఏంటది మీరు అలిగేది? మీ ప్రార్థనలకి ఎందుకు దేవుడు జవాబు అవ్వట్లేదు? ఈ చిన్న సమస్యలకి పోరాడే వారికి ప్రార్థనకు దేవుడు జవాబు. దేవా వాడిని నాశనం చేయండి, నన్ను ఆశీర్వదం చేయండి, నా సంగతి నీకు తెలీదా? దేవుడు ప్రార్థనకు జవాబు అవ్వడం. యు ఆర్ ద సఫరర్. ఇతరుల కొరకు ప్రార్థన చేయి, మేలు జరగాలని. ఇతరులు ఆశీర్వదించబడితే నిజంగా సంతోషం పొందు. వాడు అన్యుడో క్రైస్తవుడు ఎవడో ఒకటిసారి దేవా ఇదిగో నువ్వు వాడిని ఆశీర్వదించ చాలా సంతోషం ప్రభా, నన్ను కూడా దయ చూపి అనుకుంటాడు. దేవుడు ఈ పొరుగు వాడిని ఆశీర్వదించాడని జ్ఞాపకం చేసుకో. నెక్స్ట్ నువ్వే లిస్టులో. ఆ రీతిగా చూసిన వారు దేవా వాళ్ళని అంత ఇచ్చా నాకు ఎంత ఇస్తావు ప్రభా అట్లనే ఆలోచించు. ఎందుకంటే నిన్ను ఎరగని వారు, నీ కొరకు సరిగ్గా జీవించిన వారు, నీ పేరు పెట్టుకున్న వారే నీ కొరకు నువ్వు గణపరచని వారు అలాగ ఉంటే నేను నీ బిడ్డను ప్రభా నాకు ఎంత ఇస్తావు ప్రభా, సంతోషపడు. వారికే ఇచ్చావా? ఇదిగోటి ఇక్కడ నీరిమి అంటున్నాడు వారిని తీసుకొచ్చి బయటికి చంపే. వారు ఎందుకు ఆశ్రయించబడ్డారు? నా సంగతి నీకు తెలీదా? నాకు ఆశీర్వాదం లేదు, వారికి ఆశీర్వాదం ఉంది కాబట్టి వాడిని తీసుకొచ్చి చంపే. దేవుడు ఆన్సర్ ఏంటి? అసలు మొదటి స్టేజ్కే నువ్వు ఇట్లాగా డమ్మీ అయిపోతే అసలు వచ్చే వాళ్ళని ఎలాగ పోరాడుతావు? ఎందుకంటే ఈరోజు చాలామంది దేవుని దగ్గర కూడా అలుగుతున్నారండి చిన్న వాటి కొరకు, చిన్న వాటి కొరకు. చాలామంది ఇతరులతో సరిగా లేరు చిన్న వాటి కొరకు. నిజముగా చెప్పండి, ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు మీ తోటోళ్ళు, మీ స్నేహితులు, మీ సొంతోళ్ళు, మీ కుటుంబస్తుల పైన అలిగి ఉంటారు. దేని కొరకు? వారు మేము ఏం కీడు చేయలే, వారు ఏదో దీవించబడ్డారు. ఇక్కడ కుళ్ళు వచ్చింది. అడుగుచూడండి, కొనక కారు కొనుక్కున్నాడు మీ ఇంట్లో ఎవరో. నీకేమైంది? వాడు కారు కొనిసుకున్నాడు, వాడు గొప్పడు అనుకుంటున్నాడా, వాడే పెద్దవాడా ఆడు, ఇట్లా మాట్లాడతారు కొంతమంది. నువ్వు కొనుక్కో, నువ్వు కష్టపడు, ఊరకు వచ్చేస్తుంది కారు. ఎవరైనా తెచ్చి ఇదిగో తీసుకోపో పెట్టుకో అని ఇచ్చేస్తారా? ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ జెలస్. కానీ మనకు తెలియట్లేదు ఆ జెలసీ, ఆ కుళ్ళుపోతుతనం అనేది అపవాదికి పెద్ద తలుపు. ఆ తలుపు తెరిచి అపవాది వెల్కమ్ అంటున్నాం. జెలసీ స్పిరిట్ అనేది అపవాది ప్రాంప్టింగ్. అని నువ్వు ఎప్పుడైతే తలుపు తెరుస్తావో అప్పుడే నీలోకి వస్తాడు. నీవు తలుపు తెరిస్తే నీ జీవితాన్ని అంతా చీకటిగా ప్రతి భాగాన్ని చీకటి చేసుకుని వెళ్ళిపోతాడు. ఇఫ్ యు నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ నాట్ ఇంటిమిడేటెడ్ ఫర్ ఎనీథింగ్.
క్రీస్తునందు నువ్వు ఏంటో, నీవు ఎవరో నీవు ఎరిగిన దినమున దేని విషయమై భయపడవండి. నేనేంటో నాకు తెలుసు, నాకు కలిగింది ఏంటో నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నది ఏంటో నాకు తెలుసు, దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తాడో నాకు తెలుసు. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. పోరాటాలు తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. పోరాటాలు తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. మరలా చెప్తున్నా, పోరాటాలు తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. పోరాటాలు వచ్చే సంతోషపడు, ఎందుకంటే ప్రతిఫలం నెక్స్ట్ ఉంది. పోరాటాలు వచ్చే భయపడద్దు, బెదరద్దు. పోరాటాలు నిలువు, పోరాడు. కానీ అదే సమయంలో ఇతరుల కొరకు ప్రేమ కలిగి ప్రార్థన చేయి. ఇక్కడ ఉన్నవారు మనం దయచేసి తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుని అడుగుతాం, దేవా నన్ను బలపరచు ప్రభా, నాకు సహాయం దయచే ప్రభా, నాకు ధైర్యం దయచే ప్రభా. నేను మనుషులను నమ్మట్లేదయ్యా, మనుషులు నమ్ముతాం వ్యర్థమేనయ్యా, మనుషుల మీద ఆధారపడతాం వ్యర్థమైన ప్రభా. నేను నీ మీద ఆధారపడుతున్నాను, నిన్నే నా సహాయంగా చేసుకుంటాను. దేవుడు నాకు చెప్తుంది, ఓ టు దోస్ యు గో డౌన్ టు ఈజిప్ట్ ఫర్ హెల్ప్. ఐగుప్తు సహాయం కొరకు వెళ్ళే వారికి శ్రమ ఏమో, అందుకనే ఎక్కువ శ్రమలు తెచ్చుకున్నారేమో. మనుషులు సహాయం చేస్తారని మనుషులు సహాయం దగ్గరికి పోతున్నారేమో. అది అక్కర్లేని భారాలుగా, అక్కర్లేని బాధలుగా, అక్కర్లేని పోరాటాలుగా మారిపోయిందేమో. కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడండి, దేవుడి దగ్గర రమ్మని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడండి, ఆయన సహాయం చేస్తాడండి. ప్రయాసపడి భారం మోయించిన వారిలారా నా ఎద్దుకు రండి, హీ విల్ గివ్ యూ రెస్ట్. ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మీరు, ఆయన వాక్కు ద్వారా మీరు హెచ్చరించబడితే, నడిపించబడితే, బలపరచబడితే సమర్పించుకోండి, దేవుడి చేతుల్లో సమర్పించుకోండి. అడగండి, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ శక్తి నాకు దయచేయ్యా, నాకు విచేక్షణ జ్ఞానాన్ని దయచేయ్యా, నా మనోనేత్రాలని తెరువు ప్రభువా, నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు ప్రభువా, ఏది సత్య మార్గమో నాకు తెలియజే ప్రభువా, దుష్టుడు అపవాది మోసాలకి నేను లొంగిపోకుండా సాయం తెచ్చే ప్రభువా. ఇక్కడ మీరు అలసిపోయిన వారు ఉంటే దేవుడు అంటాడు, ఎందుకు అలసిపోతున్నావు? అలసిపోవాల్సిన అవసరం ఏంటి? చిన్న చిన్న విషయములకే నువ్వు అలసిపోతే, చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న పోరాటాలకే, చిన్న చిన్న కలవరాలకే నువ్వు అలసిపోతే అసలు దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన గొప్ప కార్యాలు నువ్వు ఎలా స్వతంత్రించుకుంటావని దేవుడు అంటాడు, పోరాడు, పోరాడు, మంచి పోరాటం పోరాడు. పౌలు చెప్తాడు కదా, నా పరుగుని నేను కడముట్టించి తిని, నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, పోరాడిన ప్రతి ఒక్కరికి జీవ కిరీటం. యూ నీడ్ టు ఫైట్. నీ శక్తిని బట్టి నీవు చేయలేవు, కానీ నిశ్చయంగా ఆయన ఆత్మ ద్వారంగా చేయగలుగుతాడు. నీ బలం బట్టి నీకు కుదరదేమో, కానీ నిశ్చయంగా ఆయన ఆత్మ ద్వారంగా జరుగుతుంది. అడగండి, ప్రభువా నాకు ధైర్యం దయచి, నాకు శక్తిని దయచి, నేను నమ్ముతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా. ఎక్కడ దేవుని చేతిలోకి యథార్థంగా సమర్పించుకోదమ్మా. మీరు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఏ రీతికి ఎలాంటి ప్రజలుగా ఉన్నారు? పీపుల్ ఆఫ్ ఆర్రగెన్స్, అజ్ఞానము, గర్విష్ఠులు, అహంకారులుగా ఉన్నారా? లేకపోతే సనుగుడు గొనుగుడు కలిగిన వారుగా ఉన్నారా? ప్రతిదానికి సంశయము, సనుగుడు గొనుగుడు జీవితమా? లేకపోతే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా, దేవుని స్తుతించి కీర్తించి మహిమపరిచే వారుగా ఉన్నారా? ఎవరు మీ బలం అండి? ఏ బలం మీద ఆధారపడుతున్నారు మీరు? దేవుడి సన్నిధిలో వేడుకోండి, దేవుడి సహాయాన్ని వేడుకోండి, దేవుని చేతిలో సమర్పించుకోండి. ఈరోజు శత్రువులుగా మనుషులు మిమ్మల్ని, అపవాది మిమ్మల్ని మనుషుల ద్వారా మిమ్మల్ని దాడి చేస్తాడేమో, కానీ యూ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్. దేవుడు నీకు జయంనిచ్చే దేవుడు. ఎలాగ నేను గుర్రాన్ని పోరాడతానంటావేమో, కానీ దేవుడి మాట ఇచ్చాడండి యెహోషువకి. ఆ వాక్యం ఈరోజు మీకు కూడా తెలియజేస్తున్నాడు. యెహోషువ గ్రంథము 11:6 దేవుడు చెప్తాడు, ఇదిగో గుర్రము తొడని నీవు చీల్చి వేస్తావు. యూ విల్ టేర్ డౌన్ ద హ్యామ్స్ట్రింగ్ ఆఫ్ ద హార్సెస్. గుర్రము పరిగెత్తలేకుండా చేస్తావు నువ్వు, నీకు అంత జయాన్ని ఇస్తాను. దేవుడు అంటాడు, యెహోషువ నేను ముందుగా వెళ్ళి నేను నీకు సిద్ధపరిచి నేను నీకు జయంని మీకు అనుగ్రహిస్తానయ్యా. ఈరోజు దేవుడు మన ముందుగా వెళ్ళి మనకి విషయంలో కావాల్సిన జయాన్ని ఇచ్చే దేవుడు అండి. శత్రు బలం అంతటి పైన మనకు అధికారం ఇచ్చాడు. శత్రు బలం అంతటి పైన మనకు జయం ఇచ్చాడు. జయం ఇచ్చిన దేవుడికి స్తోత్రములు చెప్పండి, ఆయనకు వందనాలు చెప్పండి, ఆయన ఘనపరుద్దామండి. చెప్తాం, ప్రభువా నువ్వే నా బలము, నీవే నా ఆశ్రయము, నువ్వే నా దుర్గము, నీవేనయ్యా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభువా. వారి జీవితంలో ఎటువంటి పోరాటాలు ఉన్నారో, ఎటువంటి సమస్యలు ఉన్నారు, ఇప్పుడున్న పరిస్థితికి దే మైట్ బి ఫైటింగ్ ద ఫుట్ మెన్ లార్డ్. లేకపోతే గుర్రములతో పోరాడుతున్నారు, లేకపోతే సింహాలతో పోరాడుతున్నారు, లేకపోతే జలములు ఎదుర్కోలేని శక్తుల మీద
వారి మీద పడేటప్పుడు దాని మీద పోరాడుతున్నారు. ఎటువంటి పోరాటంలో ఉన్నవారైనా చూడు ప్రభువా, నీ ముందు తగ్గించుకుని నీ సహాయాన్ని వేడుకుంటే మాకు జయమునిచ్చే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభువా. నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడు, హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ప్రతి ఒక్కరిని పేరు పేరున చూడు ప్రభువా. ముట్టు ప్రభువా, జయమిచ్చే దేవుడు అయ్యా, నువ్వు జయమిచ్చే దేవుడు ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నీ బిడ్డల జీవితంలో నజరేయుడైన యేసు నామములో జయము కలుగునుగా కాని ప్రకటిస్తున్నాను. తిరిగి తన ఆత్మను మాకు అవ్వలేదు, తిరిగి వారికి మేము బ్రతకాల్సిన అవసరం లేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే నీ ఆత్మను మాకు ఇచ్చావయ్యా, వందనములయ్యా. నువ్వు మాకు ఇచ్చిన నీ పరిశుద్ధాత్మని బట్టి నీకు వందనములు. మా జీవితాలను నడిపించే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మాలో నీ కార్యాలు జరిగించే దేవుడివి. మాలో నీ ఆత్మ నివసించాలని, మా జీవితంలో నిన్ను స్తుతించాలని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు మా జీవితం సజీవ యాగముగా సమర్పించు. దీన్ని ఘనపరిచి నీ సాక్షులుగా బ్రతుకు మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా, ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దర్శించు దేవా. ఇదే వేడుకుంటున్నానయ్యా, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ జీవించబడాలి. దైవ భయము కలిగిన వారికి, నిన్ను మహిమపరచు సాక్షులుగా బ్రతక. ఈ లైవ్లో ఉన్న వారిని వీక్షిస్తున్న వీక్షకులు చూడు, వారిలో కూడా నీ ఆత్మ కార్యము జరగాలయ్యా. ఈ వాక్యము ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో నీవు ఎవరితో మాట్లాడతావో తెలియదు, కానీ ఈ వాక్కు విన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరగాలని వేడుకుంటానయ్యా. ఇతరులతో పోల్చుకుంటాం కాదు, కానీ నీ వాగ్దానాలను స్వతంత్రించుకుని నీవు మా కొరకు సిద్ధపరిచినవి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయముకు గోచరము కానివ్వండి మేము నమ్మి నీ ఆత్మ ద్వారంగా మాకు తెలియజేయబడుతుంది. ఎవరికో కాదు, మాకు తెలియజేయబడుతుంది. మేము ఎరిగిన వారుగా, దృష్టి కలిగిన వారుగా, మా జీవితంలో జయము కలిగిన వారిగా జీవించే భాగ్యం దయచేయమని, నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని దయచి, ప్రతి ప్రార్థనకి జవాబిచ్చి నీ కృపలో నడిపించి మనం వేడుకుంటున్న నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామా అండి?